ఇజ్రాయెల్ పైన అమెరికా న్యూక్లియర్ అటాక్ చేయబోతుందా? యుద్ధాన్ని ప్రకటించబోతుందా? ఈ యుద్ధం అనేది మూడో ప్రపంచ యుద్ధాన్ని క్రియేట్ చేస్తుందా? ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతూ ఉంది. అంటే నెతన్యాహుకు అంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అమెరికా నుంచి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడమే ఈ చర్చకు దారితీసిందని కూడా చెప్తూ ఉన్నారు. సో మనం చూస్తూ వస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకోవడం చూస్తూ వస్తున్నాం. అక్కడ రష్యాకి, ఉక్రెయిన్ మధ్య గత 4, 5 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. దాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఆగడం లేదు. అలా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియని ఒక పరిస్థితి నెలకొంది. మరోవైపు అటు భారత్‌కి, పాకిస్తాన్‌కి మధ్య కూడా యుద్ధ మేఘాలు కమ్ముకోవడం మనం చూసాము. అలాగే ఇటు ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుపోతున్నాయి. ఇవన్నీ కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయని కొంతమంది విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అటు ట్రంప్ కూడా ప్రపంచంలో ఉన్న చాలా దేశాలతో కయ్యం పెట్టుకుంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వార్నింగ్ ఇవ్వడం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్‌తో ఒక గొడవకు కారణం అవ్వడం మనం చూస్తూ వస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఎందుకు ట్రంప్ నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చాడు? మరి న్యూక్లియర్ అటాక్ ఇజ్రాయెల్ మీద చేయబోతున్నాడా? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయొచ్చే విధంగా ట్రంప్ ప్రతి దేశంతో ఎందుకు కయ్యం పెట్టుకుంటున్నాడు అనేది ఒక్కసారి మనం చూస్తూ వస్తే రీసెంట్‌గా ఆహ్, ఇజ్రాయిల్ అటు ఖతార్ పైన ఒక వైమానిక దాడి చేసింది. అంటే ఖతార్ రాజధాని అయిన దోహాలో ఉన్న ఒక హోటల్‌లో హమాస్ నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు భావించి ఆ ఖతార్‌లో ఉన్న దోహాలోని ఒక హోటల్ పైనైతే వైమానిక దాడి చేసి దాన్ని పేల్చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ముందస్తుగానే అమెరికాకి ఒక హింట్ ఇచ్చేసింది. మేము ఈ విధంగా ఖతార్‌లో దోహాలోని ఒక హోటల్ పైన వైమానిక దాడి చేయబోతున్నాం. అక్కడ హమాస్ నేతలు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో హమాస్‌కి, ఇజ్రాయెల్‌కి పడదు కాబట్టి సో మేము వాళ్ళని అంతమొందించేందుకు అక్కడ ఒక దాడి చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని అటు ట్రంప్ కూడా యాక్సెప్ట్ చేశాడు. సో అలా ఖతార్ పైన ఇజ్రాయెల్ అయితే దాడి చేసింది. అయితే అటు అమెరికా కూడా ఖతార్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ మీ దగ్గర వైమానిక దాడి జరగబోతుంది అని చెప్పేసి. అయితే దీనిపైన ఖతార్ దగ్గర నుంచి ఒక స్పందనొచ్చేసింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాస్తవమే. కానీ ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొదలుపెట్టిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అటు ట్రంప్ పైన, అమెరికా పైన కాస్త ఆక్షేపణకు గురవ్వడం జరిగింది. సో అలా ఖతార్ అసంతృప్తి వ్యక్తం చేసింది అమెరికా పైన. దీన్ని సరిదిద్దుకోవడానికి ట్రంప్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్‌లో నెతన్యాహుకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఖతార్‌తో మాకు మంచి సంబంధాలున్నాయి. ఆహ్, ఖతార్ ప్రెసిడెంట్ కూడా చాలా మంచి వ్యక్తి అంటూ కితాబిస్తూనే అటు నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చాడు. ఖతార్ పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది అని చెప్పేసి. సో ఇంకోసారి ఇటువంటివి రిపీట్ కాకూడదు అంటూ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు మరి ఖతార్‌ని కాస్త చల్లబరిచేందుకు ఎందుకంటే మంచి సంబంధాలు అటు ఖతార్‌కు, అమెరికాకు ఉండడంతో ఖతార్‌ని చల్లబెట్టేందుకు ఇటు ఇజ్రాయెల్ పైన కూడా బ్యాలెన్సింగ్‌గా ఒక న్యూక్లియర్ వార్ చేయబోతున్నారంటూ కొన్ని వార్తలు ప్రచారం జరిగాయి. సో మరి నిజంగా న్యూక్లియర్ వార్ చేస్తాడా? ఇదేమన్నా యుద్ధానికి దారి తీయొచ్చా అన్న చర్చ కూడా జరుగుతుంది. మామూలుగా మనం రీసెంట్‌గా చూసాం అటు ఇజ్రాయెల్‌కి, అమెరికాకు కూడా మంచి సత్సంబంధాలున్నాయి. అటు ఇజ్రాయెల్, అమెరికా మద్దతుతో ఇరాన్ పైన దాడులు చేసింది. సో ఇరాన్‌కి అటు ట్రంప్ కూడా చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాడు. ఇజ్రాయెల్‌కి లొంగిపోవాలని చెప్పేసి కోరాడు. ఇరాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఖమేని ఉన్నాడో అతన్ని కూడా చంపేస్తామని బెదిరింపులు ఇటు ఇజ్రాయెల్ నుంచి, అటు ట్రంప్ దగ్గర నుంచి రావడం మనం చూసాం. సో అలా సత్సంబంధాలు కలిగిన ఇజ్రాయెల్‌తో ఇప్పుడు గొడవ పెట్టుకోవడం చూస్తున్నాం. అది కూడా ఖతార్ విషయంలో. సో ఖతార్ పైన దాడి చేసిన ఇజ్రాయెల్ పైన ఇప్పుడు కోపంతో ఉండడం మనం చూస్తూ వస్తున్నాం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఖతార్‌కు ట్రంప్ ఏ రకమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో. సో ఇజ్రాయెల్‌తో పోలిస్తే దీంతో కాస్త సత్సంబంధాలున్నాయని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా నెతన్యాహుకు వార్నింగ్ ఇవ్వడం అనేది సో దీన్ని ఏ విధంగా రకరకాలుగా పోర్ట్రే జరగడం చూస్తున్నాం. ఇది యుద్ధానికి కారణమవుతుంది. ఇది యుద్ధం నికి ఒక సిగ్నల్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే అటువంటి పరిస్థితులు కనబడట్లేవని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ట్రంప్ యుద్ధం చేసి సాధించేదేమి లేదని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి చూసుకుంటే వస్తే ప్రపంచంలో ఉన్న చాలా దేశాలతో ట్రంప్ కయ్యానికి దిగడం మనం చూస్తూ వస్తున్నాం. సో అటు ఉక్రెయిన్‌తో కయ్యానికి దిగాడు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపుతానని చెప్పేసి ఉక్రెయిన్‌ని పిలిపించుకొని జెలెన్స్కీని ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అక్కడ గొడవ జరిగిపోయింది. వాకౌట్ చేసేసాడు జెలెన్స్కీ. సో అదొక పెద్ద గొడవ జరిగింది. అది మనం చూసాం. ఆ తర్వాత రష్యాతో కొన్ని ఇష్యూస్ వచ్చాయి. మళ్ళీ చైనాతో ఇష్యూస్ అయితే మామూలుగా ఇష్యూస్ కావు. టారిఫ్స్ అయితే విపరీతంగా పెంచేయడం జరిగింది. 200% పెంచడం.
ఈ రకంగా టారిఫ్స్ పెంచేసి చైనాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే చైనా కూడా ఎక్కడ తగ్గకుండా వాళ్ళు దీనికి రిటలియేషన్ చేస్తూ వాళ్ళు కూడా టారిఫ్స్ పెంచడం మనం చూస్తాము. మళ్ళీ రష్యాతో కాస్త ఇబ్బందులొచ్చేసాయి. సో, రష్యా నుంచి ఇండియా క్రూడ్ ఆయిల్ కొనుక్కోవద్దని జెప్పేసి ఇండియాని బెదిరించాడు. ఆ రకంగా ఇండియాతో కూడా సంబంధాలు తెంచుకొని, ఇండియాతో కూడా కాస్త విరోధాలు పెంచుకోవడం చూసాం. ఈ ఇండియా పైన కూడా టారిఫ్స్ పెంచేశాడు. 50% పెంచాడు. మళ్ళీ 200% పెంచుతానని చెప్పేసి బెదిరించాడు. ఇండియాలో పెట్టుబడులు పెట్టొద్దని జెప్పేసి చాలా సాఫ్ట్‌వేర్ కంపెనీలని మీటింగ్ ఏర్పాటు చేసుకొని, యాపిల్ లాంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టొద్దని జెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాడు. ఇలా ఇండియాతో గొడవలు పెట్టుకున్నాడు. రష్యాతో, చైనాతో, ఉక్రెయిన్‌తో, ఇప్పుడు ఇజ్రాయెల్‌తో, ఇలా ఆల్రెడీ ఇరాన్‌తో, ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో అయితే ట్రంప్ ఈ విధంగా వ్యవహరించడం చూస్తున్నాం. అంటే ట్రంప్ ఏం భావిస్తున్నాడు? ఎందుకు ఈ రకంగా సంబంధాలు తెంచుకొని ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు? అంటే ట్రంప్ తన మాట ప్రపంచం వినాలి అని చెప్పేసి తను కోరుకుంటున్నాడా? ప్రపంచం తన మాట వినకపోవడం వల్లనే ఈ రకంగా వ్యవహరిస్తున్నాడా? ఆహ్, అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే ట్రంప్ ఒక ధీమాలో ఉన్నాడు. ఇప్పుడు నేను అమెరికా ప్రెసిడెంట్‌ని, అందరూ నా మాట వింటారు. సో, ఇండియా అయినా సరే, రష్యా అయినా సరే, ఏ దేశమైనా సరే నేను చెప్పినట్టు వినాలి. నేను ఎందుకంటే నాది అగ్రదేశం. సో, అగ్రదేశానికి ప్రెసిడెంట్‌ని నేను, నా మాట వినకుంటే ఎలా అన్న ఒక భావనలో ఉన్నాడని. సో, మిగతా దేశాలు వాళ్ళ దేశాలకు సంబంధించి వాళ్ళ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ట్రంప్ మాట వినకుండా, సో, వాళ్ళ దేశానికి డెవలప్‌మెంట్ ఏదవుతుందో ఆ రకంగానే ముందడుగు వేయడం జరిగింది. సో, అది ట్రంప్‌కు నచ్చలేదు. ఈవెన్ మన ఇండియా విషయంలో చూసుకుంటే, సో, ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవద్దని చెప్పేసి. కాకపోతే 80% క్రూడ్ ఆయిల్ మనం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటూ వస్తున్నాం. అది మన ఇండియన్ ఎకానమీ మీద ఒకవేళ ట్రంప్ చెప్పింది వింటే ఇండియన్ ఎకానమీ మీద దెబ్బ పడుతుంది. సో, అప్పుడు ఎందుకు వినాలి? అందుకని చెప్పేసి రష్యాతోటి, చైనాతోటి ఒక మీటింగ్ కూడా వెళ్ళడం మనం చూసాం మోదీ గారు. సో, దాంతో ఒక్కసారిగా ఇది ట్రంప్ గుండెల్లో గుబులు పుట్టిచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకున్నారు. రష్యాతో సంబంధాలు తెంపుకోము. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ మేము దిగుమతి చేసుకుంటామని చెప్పేసి ఆ మీటింగ్‌తో హింట్ ఇచ్చేసాడు. దీంతో ఒక్కసారిగా ట్రంప్ దిమ్మ తిరిగిపోయిందన్నాడు. ఆ తర్వాత మీటింగ్ పెట్టి ఒక అంటే సోషల్ ట్రూత్ అనే ఒక ట్విట్టర్ అకౌంట్ ఆయనది ఉంటుంది కదా! దాని ద్వారా ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా ఇండియా పట్ల వ్యవహరించడం తప్పే అన్నట్లుగా కూడా మాట్లాడడం జరిగింది. సో, అలా బుద్ధొచ్చింది ట్రంప్‌కి అని చెప్పేసి కూడా చాలా మంది పోస్టులు పెట్టడం చూసాం. ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్ చాలా దేశాలతో అయితే గొడవలు పెట్టుకుంటున్నాడు. యుద్ధాల్ని తనే క్రియేట్ చేస్తున్నాడు. తనే ఆపుతానని చెప్పేసి ఆ తర్వాత శపథాలు చేయడము, ఇలా ఒక గందరగోళ పరిస్థితిలో అయితే తీసుకెళ్లడం మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా అటు ఇజ్రాయిల్ ఖతార్ పైన దాడి చేస్తున్న విషయం ముందు ట్రంప్‌కే, అమెరికాకే ఇన్ఫార్మ్ చేసింది. మరది ఖతార్‌కి ఇన్ఫార్మ్ చేయాలి కదా! అది చేయకుండా ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి ఖతార్ చెప్పడం, ట్రంప్ పైన కాస్త ఆగ్రహంతో ఉండడం అది చూసాం. సో, ఈ డ్యామేజ్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు నెతన్యాహుకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఖతార్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది నాకు చాలా ఇంపార్టెంట్ కంట్రీ అంటూ మాట్లాడడం జరిగింది. సో, ఇలా డ్యామేజ్ కంట్రోల్ చేయడం, సో, ముందస్తు చర్యలు చేపట్టకపోవడం అనేది ట్రంప్ విషయంలో మనం చూస్తూ వస్తున్నాం. అసలు ట్రంప్ వైఖరి ఈ విధంగా ఉందో ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ పైన యుద్ధం ఏమన్నా చేస్తాడా? న్యూక్లియర్ వెపన్స్‌తో ఏమన్నా అటాక్ చేస్తాడా అని ఒక చర్చ జరుగుతున్నప్పటికీ అంత దూరం అయితే ట్రంప్ వెళ్ళకపోవచ్చు. అటు ఇజ్రాయెల్ కూడా బలమైన కంట్రీ. ఇది మాటల ద్వారానే మాత్రం పోతుంది. ఏదో నామకే వాస్తు నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చాడే తప్పితే ఇది యుద్ధం అంత దూరం అయితే తీసుకెళ్లే పరిస్థితి అయితే కనబడట్లేదు. కేవలం ఆహ్, మా వైపు నుంచి ఈ విధంగా బెదిరింపు చర్యలు చేపట్టాం అని చెప్పేసి ఖతార్‌ను తృప్తిపరిచేందుకు మాత్రమే నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చాడే తప్పితే, నెతన్యాహు విషయంలో, ఇజ్రాయెల్ విషయంలో ఏదో ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకొని యుద్ధం చేసేసి, దాన్ని నాశనం చేసేసి, ఖతార్‌ని సంతోషపెడదామన్న ఒక ఉద్దేశంలో మాత్రం లేదు. జస్ట్ ఆహ్, ఎప్పుడైతే ఖతార్ నుంచి కాస్త ఆగ్రహం వచ్చిందో అప్పుడు దాన్ని కంట్రోల్ చేసేందుకు మాత్రమే నెతన్యాహుకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఎటువంటి ప్రపంచ యుద్ధానికైతే దారి తీయకపోవచ్చు అని చెప్పేసి చాలా మంది భావిస్తున్నారు. సో, ఆ రకంగా మనకు అవి కనిపిస్తుంది క్లియర్‌గా. సో, జస్ట్ ఒక ఖతార్‌ని చల్లబరిచేందుకు మాత్రమే నెతన్యాహు వార్నింగ్ ఇచ్చాడు గానీ, అంతకు మించి అయితే ఇంకా దీనికి ఎటువంటి ఈ వార్నింగ్‌కి ఇంపార్టెన్స్ అయితే లేదు. కాకపోతే ట్రంప్ వైఖరిపైనే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి ఎందుకు ఆయన ఈ రకంగా వ్యవహరిస్తున్నాడో దానికి ఎవరు కూడా సమాధానం అయితే సరిగ్గా చెప్పలేకపోవడం మనం చూస్తూ వస్తున్నాం. మరి చూద్దాం ప్రపంచ రాజకీయాల్లో ట్రంప్ ఈ వైఖరి ఏ రకమైనటువంటి ఆహ్, పరిణామాలకు దారితీస్తుందో, ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.